వస్తాను కదా నీకు కొడుతున్నా కదా కొడుతుందా మరి ఇంకేం ఇప్పటికి వాడతాను తీసుకోండి అక్కడికి తీసుకుంటామంటే మాట్లాడతారు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు సార్ భోజనం చేస్తున్నాం అదే చిన్న చిన్న వస్తువులు ఆటంకాలు సార్ కొంచెం వెనకాకున్నది అందరు ముందుకు వెళ్ళండి అరే నువ్వు ప్రభాకర్ రా సార్ ఒక్కసారి వెయిట్ ఓకే అధ్యక్షుల సోదరుడు మాంకాని విజయాలయ గారికి ప్రవీణ్ గారికి పుస్తక కార్యదర్శులు సంచాలకులు ఉమాప్రసాద్ నాడే గారికి మరియు శ్రీపాల్ గారికి 5 కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నుకున్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు. కానీ ఇతర సంఘాల ప్రమాణ స్వీకారానికి వెళ్తాను. ప్రమాణ స్వీకారంలో నేను మాట్లాడే మాట ఏంటంటే ప్రజలు అక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ కొన్ని అక్కడ కాలనీ కంపెనీలకు కూడా ఎన్నుకుంటారు. మీరు ఎన్నుకున్నారంటే సేవ చేయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఇదైతే సనాతన హిందూ ధర్మం కూకడు వేలు లోపలి వరకు ఉన్న ఈ సంస్థ ఇది. దీనికి ఎవడు డిస్టర్బ్ చేసేది ఎవడు చేసినాడు ఎవడు ఆలోచన ఊరుకుందామా ఎప్పటికైనా ధర్మమే విజయం. కానీ ఆటంకాలు భగవంతుడు పరీక్ష. ఆ సమయం వచ్చినప్పుడు ఆటంకాలను ఎదుర్కొన్నారా? విజయము మంచితనం ఎటుందో న్యాయం ఎటుందో ధర్మం ఎటుందో అటువైపు విజయం అయింది. భయపడేది లేదు. అది కొద్ది రోజులే. నేను చేసింది ఏం లేదు గొప్పతనం. నేను కూడా చాలామందికి తెలుసు, మసూదరు ప్రభాకర్ గారికి చాలామంది. నేను సుమారు 29-30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యకర్తగా నా ప్రస్థానం ప్రారంభమై విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కొన్నిసార్లు, ఈరోజు
అయోధ్యలో బాలరాముడి ఆలయ నిర్మాణం కోసము ఎవరైతే అనేక మంది దేశంలోని సాధు సంస్థలతో పాటు మనందరికీ తెలుసు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్ సింఘాల్ గారు వారు మా ఇంట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ తొగట గారు, వీళ్ళంతా కూడా దేశం కోసం ధర్మం కోసం వారి జీవితాలను వారి కుటుంబాలను త్యాగం చేసిన వ్యక్తులు, మౌనత వ్యక్తులు. మనం ఏంటి వారు చూపెట్టి మార్గంలో పోతున్నాం. దాన్ని కేవలం మనం కాపాడాలా, దాన్ని మనకు వీలైనంత అభివృద్ధి చేయాలి. ఎప్పుడైనా కానీ దుష్టశక్తులు అంతం కావాల్సిందే. ఎక్కడ కూడా ఆనందంగా నేను అదే చెప్పిన రాగానే మీరు చెప్పిన ఈ కార్యక్రమంలో నా వంతు సహకరించినందుకు నేను అదృష్టంగా భావిస్తాను. ఇవాళ ముస్లిం మహిళ హిందూ సోదరుడికి పెళ్లి చేసుకుంటానికి సిద్ధంగా అయితే వేదిక ఏది కోండి బాబు ఆర్య సమాజం చెప్తాం. ఇలా ఏ హిందూ కూడా మనం హిందువులం మనం మతంలోకి రమ్మని మనం ఎప్పుడు చరిత్రలో కూడా లేదు, చరిత్రలో లేదు. ఏ హిందువు కూడా ఇతర మతస్థులకు మా హిందూ ధర్మాన్ని స్వీకరించని చెప్పాం. కేవలం మనం చేసేది గర్వాపసి మాత్రమే. ఆ గర్వాపసికి అది వేదిక కూడా ఆర్య సమాజమే. ఇటువంటి ఒక ఉన్నతమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రమైన ఆర్య సమాజానికి ఎవడు ఆటంకము, ఎవడు చేస్తాడు, ఎవరు గీటమా, ఇక్కడ నిశ్చితంగా ఉండండి. ఇప్పుడే కాదు, రాత్రి 12 రాత్రి 2 గంటలకైనా కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలగదు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, న్యాయం దిక్కు ధర్మం దిక్కు. మీకు రాత్రి 2 గంటలకి ఏది అవసరం ఉన్నా కానీ నాకు ఫోన్ చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏ ఇటువంటి అన్నది ఇప్పుడు చేయాలని కానీ ఏ టైం అయినా కానీ నేను ఎమ్మెల్యే కానీ గొప్పలే కాదు, మీరందరూ ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యే అయినా. నా గొప్పతనం ఏముంది, నా హిందూ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. నేను ఎమ్మెల్యే అయినంత మాత్రాన మాటలో మార్పు రావాలా, నడకలో మార్పు రావాలా, వస్తుండొచ్చు. నా రియల్ లైఫ్లో ముందెట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో చివరి వరకు వచ్చనే ఉంటా. చివరి వరకు కోసమే పనిచేస్తా. నా ఒక ఇక్కడ కూడా ఇప్పుడు గోసేవ ఆధ్వర్యంలో 180 మంది అంటే అధిక మాసం పురుషోత్తమ మాసం ఉంటుంది కదా, పెద్ద కార్యక్రమం జరిగింది. నేను వారికి చెప్పిన అద్భుతంగా గోసేవ చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా చేయాలి. సనాతన హిందూ ధర్మం కోసం బీజాలు పడతా ఉన్నాయి. ఇప్పుడు అంతే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అక్కడ కూడా చెప్పిన ఏదైతే గోసేవలను సేవ చేస్తుందో సనాతన హిందూ ధర్మం కోసం కూడా కలిసికట్టుగా పనిచేయాలా. ఈరోజు మన నగరం రాష్ట్రం ఎట్టిపోతుందో, రాష్ట్రంలో ఏం సమస్యలు ఉన్నాయో దేశంలో కూడా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. అత్యధిక సమస్యలు ఉన్న నగరము ఇందూరు నగరము. ఇవాళ ప్రమాద గంటలు మోగుతూ ఉన్నాయి. ఒకవైపు మన ఆడబిడ్డల విషయంలో కానీ ఇంతకుముందు లవ్ జీవాలని అంటుంటే మన ఆడబిడ్డలను ట్రాక్ చేసి ఏ విధంగా వాళ్ళు మనం చూస్తాం, కలెక్టర్పై సినిమాలు చూస్తాం. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, భారతదేశాన్ని ఇస్లాం దేశం చేయాలని. ఏదైతే మోడీ గారు 2047 వరకు విశ్వగురువు చేయాలని అనుకుంటే వాళ్ళు ఇస్లాం అనుకుంటున్నారు, వీళ్ళేమో క్రిస్టియన్ దేశం. ఏది క్లారిటీ లేదు అంటే మన హిందువులకే లేదు. విధంగా చెప్పాలంటే ఐక్యమత్యం లేదు అంటే ఉన్నది సరిపోతలేదు. నేను అనేది లేదని కాదు, మనమందరం కూడా కలిసికట్టుగా కట్టరు హిందువులమే. ఇది మనము సమాజానికి ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఎవరైతే ఈరోజు కుటుంబ వ్యవస్థను మర్చిపోతూ ఉన్నారు, సనాతన హిందూ ధర్మాన్ని మర్చిపోయి వారి జీవనం గడుపుతూ ఉన్నారు, వారికి మనం చేయాల్సిన సేవ, దేశానికి చేయాల్సిన భరతమాతకు చేయాల్సిన
పర్వాలేదు, ఇంత చిన్న ఈజీగా సాల్వ్ అవుతుంది, ఏముందడా భయపడితే భయపెట్టిస్తారు, ఎదురు పడితే పరాలవుతారు. ఇట్లా మొట్టి ఉండాలంటే ఎవరి దగ్గరికి రాడు, ఇట్లా ఉంటే వాడు వస్తాడు, చాతగా కూడా మన దగ్గరికి వస్తాడు. నాకు ఎందుకంటే మేమందరం మనం చేస్తున్నమే భరతమాతకు సేవ, సనాతన హిందూ ధర్మానికి మన వంతు సహకారం, దాని అభివృద్ధి కోసం, దానికి పటిష్టత కోసం నిర్మాణం వైభవం కోసం పనిచేస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు ఆశీర్వాదం తప్పకుండా మన పైన, మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని, ఏ ఆడబిడ్డకు, ఏ కుటుంబానికి, ఏ సోదరుడికి ఎప్పుడు ఆపద కలిగినా నాకెందుకులే, ఆ గలిలో జరిగింది, దుబ్బల జరిగింది, మీనాయనగర్ కాదు, ఏ ఎందుకు జరిగినా ఆపద కలిగినా అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళ సమస్యని మన సమస్యగా అనుకొని మనము పరిష్కారం అంటే మా ఆయనకు అండగా ఉంటాం. దాంట్లో నేను ముందుంటానని అందరూ కూడా తెలియజేస్తాం. మరొకసారి మీకు అందరికీ కూడా వెయిట్ చేయించాను. నేను ఇంకా ఇంటికాడికి వెళ్ళిపోతే 10:30 వెళ్ళినా ఇంకా గంట అయితే అనుకోవడానికి, ఎందుకంటే నాకు నేను ఇంతే చెప్పిన, అందుకే అంటున్నాను, నేను ఎమ్మెల్యేగా కావడం 2 లక్ష్యాలు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలో, నా ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ పని పడ్డా ఏ విధంగా సేవ చేయాలి, 2 ఉంటాయి నా దీక్షలు, ఇంకేం ఉండదు, 2 3 ఏముండదు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. నాకు అనిపించింది దాదాపు 5-6 సార్లు చేశాను, దానికి ఎక్కడ తీసుకొస్తుందేమో అని అన్న ఏమనుకోకూడదు అంటే అర్ధరాత్రితో చేసినా సరే నేను చెప్తాను విజయ్ అర్ధరాత్రి నేను చెప్తాను. నేను చెప్తున్నా అప్పటిదాకా కొంచెం డీలా పడ్డది కూడా ఒక్కసారి దోషం చేసింది. వెంటనే ఎక్కడెక్కడికి పోదామో ఎవరెవరు కాదు వేయాలో నాకు నిన్నటి ఉండి నన్ను ఉత్సాహపరిచింది. నిజంగా మన సూర్యుడిని జగన్ చాలా చాలా పాదాభివందనాలు, శతకోటి వందనాలు తెలియజేస్తూ మరి ధన్యవాదాలు చేస్తున్నాను. ఒక ఉదాహరణ మనం లైఫ్లో గుర్తుంచుకున్నాం. ఈ కలియుగం అన్ని రకాల మనుషులు ఉండేది. భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు మన దాంట్లో రాకుండా దాన్ని నిబంధిద్దాం, జాగ్రత్తగా ఉందాం. భవిష్యత్తులో రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక లెసన్గా భావించాలమ్మా. మంత్రి శ్రీనివాస్ గారు, మిత్రులారా, నిజంగా నిజామాబాద్ హిందూరు నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టం. కేవలం ఆర్య సమాజం మాత్రమే కాదు, ఆర్య సమాజంలో ఈరోజు నిన్న వాటి గురించి జరిగిన విషయంలో వచ్చిన డెవలప్మెంట్స్, వాటి ఫలితాలని, ఆ తర్వాత ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చి వారు ఇచ్చిన సందేశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే హిందూ నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టం. వారు ఎమ్మెల్యేగా ఉంటారు. ఒక కంపేర్ చేసి చెప్తా, నేను నల్గొండ ఆర్య సమాజం అధ్యక్షుడు. మా ఆర్య సమాజానికి నల్లగొండ పట్టణంలో 6 ఎకరాల భూమి, దాన్ని సురక్షితంగా మేము కాపాడుకుంటుంటే, కాంపౌండ్ కట్టుకుంటే నల్లగొండ లోకల్ ఎమ్మెల్యే వచ్చి దాన్ని కబ్జా పెట్టడానికి కాంపౌండ్ కూలగొట్టి దౌర్జన్యం చేసి చాలా కిరాతకం చేశాడు. అతని నుండి కాపాడుకోవడానికి ఇది త్యాగాలు చేసిన, ఇంట్లో కేసులు భరించడం, అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, అతను టీఆర్ఎస్ ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తికి మనం మన సంస్థపై వచ్చి ఒకడు దాడి చేస్తే మన సంస్థలో ఉన్న సభ్యుడు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి మద్దతుగా వెళ్ళాలి? మన సంస్థకు మద్దతుగా వెళ్ళాలి. అట్లా కాకుండా ఆ వచ్చిన వాడికి తోటి కుమ్మక్కై వాడితో పాటు కుట్రను ఎక్కువ చేస్తే వాడిని ఏమంటారు? జయచంద్. ఆ జయచంద్ నుంచి వచ్చే ప్రమాదాన్ని నుండి కాపాడారు నిజామాబాద్ హిందూరు ప్రజల్ని, హిందూ ఆర్య సమాజాన్ని. ఒక విషయం. రెండో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎమ్మెల్యే గారు తాత ముత్తాత కుటుంబం, కొడుకు మనవడు ముందు మనవడు
తాతకు ముత్తాతకు తాతకున్న లక్షణం ముత్తాతకు ఉండకపోవచ్చు, ముత్తాతకున్న లక్షణం కొడుకు ఉండకపోవచ్చు, కొడుకు లక్షణం మనవడికి రాకపోవచ్చు. అంటే అన్నిటికీ మారకుండా ఏదో ఒక లక్షణం లేదా అలవాటు వ్యవహార శైలి మారుతూ వస్తుంది. బేసిక్ ప్రిన్సిపల్స్ అట్లే ఉన్నప్పటికీ ఆర్య సమాజం ముత్తాత, ఆ తదుపరి ఏర్పడినటువంటి జనసంఘ్ కానీ, హిందూ మహాసభ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇవన్నీ తాత, కొడుకు, మనవడు, ముదుమనుడు, వీటన్నిటికీ ఆధారం మూలం ఆర్య సమాజమే. ఆర్య సమాజంలో ప్రేరేపితులు, ఆర్య సమాజం ద్వారా ప్రేరేపితులై మాత్రమే వివిధ రూపాల్లో ప్రజల్లోకి ఆర్య సమాజం కార్యక్రమాన్ని తీసుకువెళ్తుంది ఈ సంస్థలన్నీ. కాబట్టి వీటన్నిటి యొక్క ఆశయం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటి? మానవ ధర్మం. మనిషిగా ఒక సంఘజీవిగా బ్రతకడానికి ఉండవలసిన నియమాలు ఏంటో, మనకు పూర్వీకులు చూపించిన విధానం ఏంటో దాన్ని అమలుపరిచి ఇది అసలైన మానవ నిర్మాణం, అసలైన మానవ సమాజానికి అవసరమైన జీవన విధానం అని చూపించడమే సనాతన ధర్మం. దాన్నే చూపిస్తుంది ఆర్య సమాజం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఇతర సంస్థలన్నీ. వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారికి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హింసతో ప్రతిహింసిత ఆక్రమణకారుల పైన ఆక్రమణ, వాళ్ళ దగ్గర సమాధానం హింసకుల పైన హింస. అక్కడ దోషం పశ్చాన్ని శాఖ్యం సంబంధం షడుల పట్ల షడగ్ర ప్రవర్తిస్తాం. అది భద్రత చూపిస్తాం. లేకపోతే ఇవన్నీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మాయనం సత్యం ఉంటాం. మాయలతో జయించడం దేవుని సహకారం, దేవుని సహకారం అట్లా విజయాన్ని సాధించారు. ఈ విజయాన్ని కనుక మీరు ఎంతో ఉండి మమ్మల్ని వెళ్ళడం అసలు మా ప్రభాకర్ గారు కూడా మా విజయానికి క్రియాశీలంగా ముందడుగు వేయడానికి మీరందరూ సహకరించారు. మీకు గొప్ప సందేశం తీసుకొచ్చారు. రాష్ట్రం ఓం శతం దేవ శరదవర్ధమాన శతం హేమంతాంత శరదంతం శతం ఇంద్రాణి సవితారస్వతి శతాయుషు అక్షేమ పునఃతు. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. చిత్యంతం సస్య సుభగత్వమస్మై కోశం నైనామనిష్ఠిం కరుణాం సాధ్యానవాచ సుదినత్వమాకుడివి పూర్వేతా ఇంద్రస్య సర్వస్య విశ్వజనంచాయ. ఓం శతం దేవ శరదవర్ధమాన శతం హేమంత శతమసం శతాయుషు ఒక్కసారి. భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, जय बोल सब वैदिक धर्म की जय, स्वामी ऋषि दयानंद सरस्वती की जय, गुरु जी दंडे विरदानंद की जय.